If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. మౌనిక మిమ్మల్ని విడిచిపెట్టిపోవాలంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నాకు కూడా బాధ అనిపిస్తుందండి. అదే అంత దూరం పోయి పని చేసుకున్నాను కన్నా మా కళ్ళ ముంగట ఉండి ఏదో ఒక పని చేసుకుని ఈయన బతకచ్చు కదా అండి. ఇక్కడ పని చేస్తే ఏ పూట కా పూట అన్నట్టుంటే మన బతుకులు. అదే అక్కడ కొన్ని రోజులు కష్టపడ్డాం అనుకో, ఇక్కడ జీవితాంతం సుఖపడచ్చు. మీరు చెప్పేది కూడా నిజమే గాని ఇంటికాడ ఒక్కడు అన్వేషి ఉంటాడు కదండి. ఆయనతో నేను ఉంటే చూసేటోళ్ళు నలుగురు అబద్ధం చేసుకుంటారండి. ఎవ్వరేమన్నా అనుకోని నీ మీద మా తమ్ముని మీద నాకు నమ్మకం, మీరు తప్పు చేయరని. మేమేం తప్పు చెయ్యం గాని అతనితో ఉండాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. మౌనిక నా కోసం కొన్ని రోజులు భరించుకోయే. ఇంతలా చెప్తానా కాబట్టి నీకోసం ఒప్పుకుంటా. లవ్ యూ నే మౌనిక. ఐ లవ్ యూ టూ అండి. ఏమండి అమ్మటారు అయింది ఇంకా లేవత్తలేదా? లేచిపోయి దుకాణంలో పాల ప్యాకెట్ తీసుకురాపోండి. బాగా రాదే. అబ్బా మోగోడు ఇప్పుడే గిట్లా అంటున్నావు. నువ్వు దేశం పైన ఏం పని చేస్తావని గ్యారెంటీ ఉందా? అక్కడ ఎట్లుంటుందో ఒక్కనాడా జర సుఖంగా వండని ప్లీజే. సరే పడుకో. అన్వేషు ఈ దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తీసుకురావా, మీ అన్న పడుకున్నాడు. తెచ్చిన అన్వేష్. సరే చాయ్ పెడతా. నేను వద్దన్న కొద్ది నువ్వు పోతాన్నావు కదా, నువ్వు పైలం అక్కడికి వెళ్ళాక జాగ్రత్త కొద్దుండు. అన్వేష్ పైలం ఇంటికాడ పోతున్నా. సరే అన్న మంచిగా సరే నేను పోతానా. ఏదో మంచిగా ఉంటుంది. సరేనా? లేట్ అవుతుంది మళ్ళా. సరేనండి బాయ్. నా మొగడు దేశం పోయి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కూడా వస్తలేడు. నాకేమో రోజు రోజుకు ఫీల్స్ ఎక్కువ అవుతున్నాయి. నాకేమో తప్పు చేయబుద్ధి అవుతుంది. నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? మా మరిదితోని నా కోరిక తీర్చుకోవాలనుకుంటానా. అన్వేష్ అన్వేష్ నాకు పీడకల పడ్డది, నాకు భయం అవుతుంది, నిద్ర పడతలేదు. నువ్వు కూడా వచ్చి నా రూమ్ లో పడుకోవచ్చు కదా. అన్వేష్ నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటా. అన్వేష్కి ఎట్లా చెప్పాలో నాకేం అర్థమవుతలేదు. అన్వేష్ నా కోరిక తీర్చవా, నిన్ను నా సొంతం చేసుకుంటా. అబ్బా అది నేను అలా చూడడం తప్పు. పేపర్ చదువుతున్నావా? చదువు చదువు, నిన్ను ఎలా పరిచయం నాకు బాగా తెలుసు. అయ్యో నా బెల్ల ఏంది కల్లే.
నాకు చిన్నప్పటి నుంచి బళ్ళంటే చాలా భయం అన్వేష్. సరే ఒప్పింది కదా. సరే అన్వేష్ అన్న నిందురా. సరే కూర బాగుంది వదినే. కూర బాగుందా? నేను బాగలేనా? ఏంది వదినే గట్లా అంటున్నావు? అదే అన్వేష్, నేను బాగానే ఉన్నా కదా. నేను అందంగా లేనా? అందంగా ఉన్నావు. రోజు రోజుకి ఫీలింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. కంట్రోల్ చేసుకోవడం నాతో అవుతున్నాయి. వాళ్ళు ఎట్లా వేసి అన్వేషిని లొంగ తీసుకుంటా. అన్వేష్ అన్వేష్ ఏమైంది వదినే? నాకు రూమ్ లో నిద్ర పడతలేదు. నువ్వు కూడా వచ్చి నా రూమ్ లో పడుకోవచ్చు కదా. అయ్యో, సరే బాగుంది. ఏమైంది వదినే? ఇక్కడ బల్లి కూడా లేదు కదా. అరే బల్లి కాదురా, నన్ను అర్థం చేసుకోరా. ఏం మాట్లాడుతున్నావు వదినే? నాకు నా కోరిక తీర్చరా. అన్న మన ఇద్దరిని నమ్మి వేయండి. అన్నను మోసం చేయరాదు. మీ అన్న 3 సంవత్సరాలు దేశం పోయి అత్తన్న నమ్మకం నాకు లేదు. మీ అన్నకు డబ్బు పిచ్చి పట్టింది, నేను అవసరం లేదు. నువ్వన్న అర్థం చేసుకోరా, నా కోరిక తీర్చరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఏమైంద్రో పొద్దు పొద్దుగల మస్తు జోసు ఉన్నావు. ఈ జోషు నువ్వు ఇచ్చిందే కదా. అమ్మ దొంగ, నీలో బాగానే ఉన్నాయిరో. సరే ఇలా బోలు కదా. ఏం చేస్తారా మీరు? ఏంటి నువ్వు చేసేది? మీ ఇద్దరు నమ్మిపోతే మీరు చేసే కథకిరా. అవునే, ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? కుట్టకన్నా నువ్వేదో బాగా మాట్లాడుతున్నావు అన్నా. నీకు అందేవరా? నీ బతుకు పాడుగా నేను బతుకుతావా? బాడకవు రేపు బాడకవు, నేను చంపేస్తా. నేను బతకని నేనేంది నిద్రలో గిట్లా కలవరిస్తాడు? ఏమండి ఏమండి, ఏమైందండి? నిద్రలో గంధారంగా కలవరిస్తాడు. ఇదంత కాలనా మౌనిక? ఇక నేను దేశం పోను. ఏమైందండి? రాత్రి నీకు అంత చెప్పినా పోతా పోతున్నావు కదా, ఇప్పుడు ఏంది నీ బోనా అంటాను? గట్లగానే నేను ఇడిచిపెట్టి అంత దూరం పోపుతే అవుతలేదు నాకు. నేను పోనే ప్లీజే. సరే నీ ఇష్టం.
షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో కొంతమంది భర్తలు వాళ్ళ భార్యలను వదిలి బ్రతుకుదెరువు కోసం పరాయి దేశం పోతున్నారు. వాళ్ళ భార్యలు కొంతమంది వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ భర్తల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. పచ్చని కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. మా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత అయినా అందరిలో కాకున్నా కొందరిలో అయినా మార్పు వస్తుందని ఆశిస్తూ, ప్రేమతో మీ వర్షిత క్రియేషన్స్.